హలో కాక నమస్తే. ఈ రోజు అయితే మా బామ్మర్ది గారు అయితే పక్కూరు పోయి పావుకిల బురక అయితే పట్టుకొచ్చిండు. పావుకిల బురక కోసం పక్కూరు పోడింది అనుకుంటున్నారా? అయితే పొద్దుగాలనైతే మా బామ్మర్ది గారు వేరే ఊర్లో ఊరలేయడానికి అయితే పోయినట్ట మామ. ఇంకా మా వాడైతే వచ్చేటప్పుడైతే బురకలు అయితే పట్టుకొచ్చిండు 4. ఇక అందులో అయితే నాకు ఇది ఇచ్చిండు. ఇక ఈ ఒక్క బురక ఎందుకు తీసుకున్నా అంటే దీన్ని తోలు తీసి అయితే మంచిగా సంట్రకేసి అయితే మంచిగా ఫ్రై చేసుకుందామని అయితే తీసుకున్నాం మామ దీన్ని అయితే. ఇక కొంతమంది అయితే ఈ చేపనైతే తినరు మామ, కానీ ఇది ఫ్రైకి అయితే ఖతర్నాక్ ఉంటుంది మామ. మీరు ఎప్పుడైనా తినుంటేనైతే కామెంట్ చేయరు. ఇది ఫ్రైకి అయితే కర్రీ ఏమో కానీ ఫ్రైకి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది మామ. బొచ్చ చేప కన్నా మస్తు ఉంటుంది ఫ్రైకి అయితే ఇది. ఇక మనం ఘాట్లు పెట్టుకున్న చేపకైతే మంచిగా మసాలా అయితే తయారు చేద్దాం మామ. ఇంత కారపొడి, ఇంత ఉప్పు, ఇంత అల్లం, ఇంత ఫిష్ మసాలా వేసుకొని అయితే ఒక కోడిగుడ్డు అయితే కొట్టిపోసుకుందాం మంచిగా. ఇక ఆ కోడిగుడ్డు కొట్టిపోసినాకనైతే ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కలుపుకుందాం మామ. మసాలా అయితే మంచిగా కోడిగుడ్డుకి అయితే పట్టేటట్టు. ఇప్పుడంటే మసాలాలు పూస్తున్నాం చేపలకి. నా చిన్నప్పుడు అయితే మా చెర్లో చేపలు పట్టినప్పుడు అయితే చేప తీసుకుని అయితే కట్టెల పొయ్యి మీద అట్టిగానే కాల్చుకొని ఉంటే మామ. మేమైతే కాల్చుకొని అయితే మడమడ కాల్చుకొని అయితే తింటుంటే మేమైతే చిన్నప్పుడు. మీరు కూడా అట్లా తింటుంటేనైతే కామెంట్ చేయరు. ఇప్పుడైతే మసాలాలు అంటున్నారు కానీ అసలు ఈ చేప పేరు ఏందో కరెక్ట్ గా తెలుస్తలేదు మామ. కొంతమంది అయితే చైనా గుర్క అంటున్నారు, కొంతమంది అయితే బుర్కా అంటున్నారు, కొంతమంది అయితే జిలేబీలు అంటున్నారు. అసలు దీని ఒరిజినల్ పేరు ఏందో కామెంట్ చేయరు మామ మీరైతే. ఇక మన షాప్ అయితే మంచిగా గాలింది మామ. ఒక ప్లేట్లు అయితే తీసుకుందాం దీన్ని తీసుకొని అయితే మామ. ఇక చేప అయితే ఈడురు మామ ఎట్లా పడుతుందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. అంత మంచిగా అయితే గాలింది ఇదైతే. ఇంకా ఒక ప్లేట్లు వేసుకొని అయితే మంచిగా తింటుంటేనైతే జబర్దస్త్ ఉన్నది మామ. ఒక నిమ్మకాయ ఉంటాయి అనిపించింది మామ. ఒక నిమ్మకాయ ఉంటే బాగుండు ఇంకా. కాకపోతే నిమ్మకాయ లేదు. పోయేటప్పుడు ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు మాము.